అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ మీద, దళిత వర్గీకరణ మీద రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ ఈరోజు ఎంక్వైరీకి వచ్చింది. ఈరోజు పలు సంఘాలతోటి మెమోరాండం తీసుకుంటానని మొదటిగా మాకు అవకాశం రావడం జరిగింది. మాదిగాస్ తరఫున మాదిగ జనసేవ సమితి ఉద్యోగులు, యూనివర్సిటీ ఉద్యోగులు, మాదిగ దాసరి, ఇలాగా పలు సంఘాల తరఫున మేము వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ చేయాలి, ఇది న్యాయబద్ధం అని చెప్పి వారికి రుజువులతో, ఫ్యాక్ట్స్తో, స్టాటిస్టిక్స్తో సహా సబ్మిట్ చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాదిగ పాపులేషను మాలల కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ బెనిఫిట్స్లో చాలా తక్కువ ఉన్నాయి. మాలా సామాజిక వర్గం ఎక్కువగా పొందుతున్న దానికి కారణం మాలలు కాదు, విద్యలో వెనుకబడి ఉన్నారు మాదిగలు. తర్వాత కోస్టల్ ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు, క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందింది. మాదిగలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు, గుంటూరు జిల్లాలోని అప్లాండ్స్లో ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి జరగలేదు. కాబట్టి వర్గీకరణ చేయటం అనేది న్యాయబద్ధం. తద్వారానే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కనీసం వాళ్ళ జనాభా అనుకూలంగా రావాలంటే, వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ రావాలంటే వర్గీకరణ చాలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, అన్ని పార్టీలు, రాజకీయ పక్షాలన్నీ, జాతీయ పక్షాలు, ప్రాంతీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి వర్గీకరణ. ఒక్క కులం కూడా వర్గీకరణ వద్దని చెప్పట్లేదు. మాలల్లో కూడా కొంతమంది నాయకులు, కొంతమంది కొంచెం మూమెంట్లో ఉన్నవాళ్ళు తప్పితే చాలామంది మాల నాయకులు కూడా ఈ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు చాలామంది. ఇది అన్యాయం, మాదిగలకు అన్యాయం జరిగింది, ఈ హిస్టారికల్ మిస్టేక్ రెక్టిఫై చేస్తే బాగుంటుందని చాలామంది మాలలు కూడా మాతో ప్రైవేట్గా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇది సామాజిక అవసరం, ఇది సామాజిక బాధ్యత ఈ సమస్య పరిష్కారం చేయటం అని చెప్పి మేము కోరటం జరిగింది. కమిషన్ కూడా చాలా సానుకూలంగా వివరించడం జరిగింది, చాలా సానుకూలంగా విన్నారు, ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు, అందరితో మాట్లాడారు, వారి అభిప్రాయాలు స్వీకరించారు. కాబట్టి మనం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ రిపోర్ట్ చెప్పించుకొని, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పురంధేశ్వర వెంటనే సమావేశమై వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇద్దరం కలిసి పనిచేయటానికి, మాలా మాదిగలు కలిసి ఒక దళిత ఫోర్స్గా, ఒక దళిత పొలిటికల్ యాక్టివిస్ట్గా మనం మారాలంటే ఈ సమస్య పరిష్కారం అయితే తొందరగా పరిష్కారం అవుతుంది. మాలలకు కొంచెం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో, కాబట్టి మాలలకు కొంచెం ఎక్కువ వస్తుంది, 1% ఎక్కువ వస్తుంది మాదిగల కంటే. కానీ మాలలు మాదిగల్ని సోదరులాగా భావించి మా సోదరులకి న్యాయమైన వాటా ఇద్దామని ఒక పెద్ద మనసుతో వస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుద్ది. నేను అప్పీల్ చేస్తున్నాను మాల సోదరులకి, వెంటనే ఈ సమస్యకి పరిష్కారానికి మీరే ముందుకు రండి, మీరే కమిషన్కి, మీరే ప్రభుత్వానికి, రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేసి ఈ సమస్యని వెంటనే న్యాయబద్ధంగా పరిష్కారం చేసి మనందరం కలిసి ముందుకెళ్దాం. మాలల నాయకత్వంలో మాదిగలు పనిచేయడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. మా వాటా కోసమే మా డిమాండ్, కానీ మీ నాయకత్వాన్ని మేము ప్రశ్నించట్లేదు. మీ నాయకత్వంలో పనిచేసి అందరం కలిసి, దళితులు, బీసీలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయంగా శక్తిగా ఎదుగుదాము, దానికి మీరే నాయకత్వం వహించని చెప్పి నేను మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాదిలకు రావాల్సిన న్యాయమైన వాటాని మీరే ఇప్పించే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని చెప్పి మాల సోదరులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ పక్షాల్లో కూడా అందరూ సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్ట్ చేస్తూ ఉంది, సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పక్షాలు సపోర్ట్ చేస్తారు. ఒక్క వైసీపీ మాత్రం, జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంగ నాటకాలు ఆడుతున్నారు. మాలలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మీరు ఉద్యమాలు చేసుకోండి అని, మాదిగలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు, మీరు ఉద్యమాలు చేసుకోండి. మీ గోడ మీద పిల్లిలాగా ఉండి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు, మాలా మాదిగల సమస్యలో ఒక న్యాయబద్ధంగా ఉండకుండా దుర్మార్గంగా ఇద్దరిని ప్రోత్సహిస్తూ
ఇద్దరిని ఎవరికి ఇచ్చే ఆయుధాలు వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ, ప్రోత్సహిస్తూ తగాదలు పెడతావా నువ్వు? ఇది నీకు ధర్మమేనా? ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, రాష్ట్రంలో రాజకీయ పక్షాలు నడుపుతున్నావు, దళితులు నీ పక్షాన ఉన్నారనే నీకు ఓట్లు వేశారు కదా, కనీసం మాలామాదిగా నీ తరఫున ఉన్నారు కదా, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది వాళ్ళే కదా, వాళ్ళని కొట్టుకోవడానికి నువ్వు ఆజ్యం పోస్తావా? దుర్మార్గం కదా ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ గోడ మీద పిల్లివాటం రాజకీయాలను మానుకోవాలి. వైసీపీ వర్గీకరణలో స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలి దమ్ముంటే. ఏమది? అన్ని పక్షాలు చెప్తూ ఉన్నాయి. అంటే తెలుగుదేశం చెబుతుంది, నీకంటే తెలుగుదేశం అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. జనసేన ఎంత పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు వర్గీకరణ సమస్యకి. బీజేపీ, జాతీయ పక్షం, కాంగ్రెస్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తానే కదా. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా. ఎందుకు ఈ దొంగ నాటకాలు? నీవు రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తావు? పేద ప్రజలను ఆడుకుంటావు. వాళ్ళకి మాలలకు డబ్బులు ఇస్తావు, మాదిగలకు డబ్బులు ఇస్తావు, వాళ్ళకి మీరు మీటింగ్ పెట్టుకున్నట్టు మీరు మీటింగ్ పెట్టుకుంటావు. నీ పత్రికలు ఇద్దరి మీద రాస్తావు, నీ మీడియాలో రాస్తావు. ఏంటి దుర్మార్గం? వైసీపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. స్పష్టంగా కమిషన్ ముందు చెప్పండి మీరేంటో, ఈ వైఖరి ఏంటో. ఈ గోడ మీద పిల్లిలాగా ఉండే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇంత సంక్లిష్టమైన సమస్యలో మీరు ఒక స్టాండ్ తీసుకోరా? ఇది వైసీపీ ద్వంద్వ వైఖరి, గోడ మీద పిల్లి, గోపి, ఇది దుర్మార్గం రాజకీయాలు. స్పష్ట వైఖరి తీసుకోండి. మీరు అట్టా ఇట్టా తేల్చుకోండి, న్యాయం చేయండి, న్యాయం వైపు ఉండండి, ధర్మం వైపు ఉండండి. అన్ని రాజకీయ పార్టీల ఇబ్బంది నీకు వచ్చిన ఇబ్బంది ఏందా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, దోచుకున్నావు, ఆ డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తావా? ఇది మంచిది కాదు నీకని చెప్పి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. అందువల్ల మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పురంధేశ్వరి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, తొందరగా ఈ సమస్య పరిష్కారం చేసి ఇద్దరి మధ్య ఐక్యత వచ్చే విధంగా కృషి చేయాలి. ఈ న్యాయబద్ధంగా వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.